హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ కొమ్మకంటి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనం ఒక గంటల ఎన్ని డెలివరీస్ చేయగలుగుతాం అంటే, ఇప్పుడు నేనంటే చాలా సీనియర్ పర్ఫెక్ట్ అయినా అనుకో, రూట్ తెలిసింది అనుకో, నేను ఎన్ని చేయగలుగుతా, ఒకవేళ కొత్త అయితే ఎన్ని చేయగలుగుతారు, ప్లస్ ఒక గంటల ఎన్ని కొట్టగలుగుతాం క్లియర్గా. అండ్ ఇంకోటి ఏంటంటే పెట్రోల్ కూడా ఎంత పోతుందని చెప్పేసి అన్నారు. సో అది కూడా మీ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఆఫీస్ కాడ ఉన్నా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఆఫీస్ వచ్చేసి ఫిర్జా కూడా కృష్ణ టాలెంట్ స్కూల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది. సో ఆఫీస్ కాడ ఉన్నా, స్పీడోమీటర్ మళ్ళీ ఒకసారి ఆల్రెడీ ఒక వీడియో చేసిన, బట్ ఇప్పుడు మళ్ళీ ఓడోమీటర్ మళ్ళీ జీరో చేసి చూపిస్తా. సో మనం రూట్ ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తాం, ఎన్ని డెలివరీస్ అవుతాయి, ఎన్ని పెండింగ్ పడతాయి, ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత టైంలో కొడతాం అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాం. ఓకేనా? రైట్. సో ముందైతే యాప్ ఓపెన్ చేసుకున్నాం. సో మనకు 22 డెలివరీస్, 5 పికప్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఒకసారి చూడండి, మొత్తం కలిపి 27 అయినాయి. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో ఆఫీస్ నుండి మనకు రూట్కి ఎంత వస్తుంది అని చెప్పేసి కిలోమీటర్లు మీటర్ జీరో చేస్తా. మీటర్ జీరో చేసి చూపిస్తున్నా చూడండి, అవి జీరో చేశాను. వన్స్ అప్ అనే టైంలో మన రూట్ ఇక్కడ స్టార్ట్ అవుతుండే, బట్ ఇప్పుడు ఏంటంటే సేల్ వస్తుంది కదా, లోడ్ ఎక్కువ వచ్చింది అనుకో, మళ్ళీ కొట్టుడు గుద్దలం అవుతుందని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక మనిషిని పెట్టుకున్నా రూట్లో. ఆయనకి ఏంటంటే వెస్ట్ బాలాజీ రోడ్ నెంబర్ 5 దాకా ఇస్తున్నా. సో ఇప్పుడు మన రూట్ ఎన్ని నుండి స్టార్ట్ అవుతుంది అంటే, రోడ్ నెంబర్ 6 నుండి మన రూట్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఆఫీస్ నుండి వచ్చినాం కదా, ఆఫీస్ నుండి రావడానికి మీకు ఎన్ని కిలోమీటర్లు అయిందో అని చెప్పేసి చూపించిన కదా, 4.8 కిలోమీటర్స్ అయింది. సో ఇప్పుడు మన దగ్గర 20 డెలివరీలు ఏమో ఉన్నాయి కదా, సో అవి కొట్టడానికి ఎంత టైం పడుతుంది, ఎంతసేపులో కొడతాం, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. ఓకే. సో ఈ 27లో ఆల్రెడీ ఒకటి నేను డెలివరీ కొట్టేశాను. ఎందుకంటే కస్టమర్ ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్తా మళ్ళీ ఫోన్ లిఫ్ట్ అయ్యాను నేను అని చెప్పేసి, ఇంట్లో ఇవ్వండి అని చెప్పేసి నాకు ఓటీపీ అయితే చెప్పారు. సో నేను రెగ్యులర్గా ఇస్తాను. ఇలా మనం ఏంటంటే కస్టమర్స్ తెలిసి ఉంటే ఓటీపీ ముందు చెప్పైనా డెలివరీ ఇంట్లో ఇవ్వమంటారు. లేదంటే మనం డెలివరీ ఇచ్చేసిన తర్వాత అయినా సరే ఈవినింగ్ వరకు వాళ్ళు ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే అప్పుడు ఓటీపీ అనేది చెప్తారు. సో ఇప్పుడైతే మనం రూట్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనది రూట్ అయితే క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఎన్ని డెలివరీస్ అయినాయి, ఎన్ని పెండింగ్ పడ్డాయి అని చెప్పేసి చూద్దాము. సో ఒకసారి చూడండి. సో మొత్తం 27 డెలివరీస్లో మనకి 22 కంప్లీట్ అయినాయి, 4 ఫెయిల్ అయిపోయినాయి, అండ్ 1 ఒకటి పెండింగ్ అని ఉంది కదా. సో ఆ పెండింగ్ కూడా మేము లేదు, ఆల్రెడీ డెలివరీ ఇచ్చేసాను, బట్ కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు. సో మనకు ఓటీపీ ఎప్పుడు ఒకటే బ్యాలెన్స్, అంటే గంటలో మనకి ఏంటంటే 23 డెలివరీస్ అయిపోయినాయి అన్నమాట. సో మనం రూట్ స్టార్ట్ చేసేటప్పుడు 8:15, 8:20 అట్లా అయింది అనుకుంటా. స్క్రీన్ పైన టైం చూడండి ఒకసారి, 8:15, 8:10 అయింది. సో ఇప్పుడు మనం ఏదైతే రూట్ ఎండ్ చేసినామో, రూట్ ఎండ్ చేసినప్పుడు ఏంది 9:20 సంథింగ్ ఏమో అయింది. అంటే అటు ఇటుగా కరెక్ట్ ఒక 1 అవర్. 1 అవర్లో మనం ఒక డెలివరీ అప్డేట్ చేయలేదు, పెండింగ్ అని ఉంది కదా. ఆల్రెడీ నేను డెలివరీ ఇచ్చేసిన, బట్ కస్టమర్ ఏంటంటే ఓటీపీ చెప్పాలి, ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నేను వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వచ్చేసాను. సో ఏంటంటే అది కూడా డెలివరీ అయినట్టే. మనకు తెలిసిన కస్టమర్ ఖచ్చితంగా, ఆయన పర్సనల్ నెంబర్ ఉంది, మనం మెసేజ్ పెట్టినా ఓటీపీ చెప్తాడు. అంటే అటు ఇటుగా మనకు కరెక్ట్ 1 అవర్లో 23 డెలివరీస్ అయినాయి అన్నమాట. సో ఇక 4 పెండింగ్ పడ్డాయి. ఆ పెండింగ్లో కూడా ఒక్కరే 3 అనమాట. ఆయన ఏంటంటే రెగ్యులర్ కస్టమరే కానీ 11 ఉన్నాడు. ఇవాళ మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయిన్ అయ్యి 1.5 ఇయర్ అవుతుంది, కానీ నేను ఎప్పుడు కూడా రూట్ 8 గంటలకు అయితే స్టార్ట్ చేయలేదు. ఇలా 8 గంటలకు రూట్ స్టార్ట్ చేసినా 9:30కు రూట్ అయిపోయింది. సో ఏంటంటే కస్టమర్స్ అయితే ఎవరు ఎక్కువ లేవలేదు, నేనే పోయి లేపుడు అయింది. లేచిన వాళ్ళు ఏమో ఓటీపీ చెప్పి తీసుకున్నారు. ఇక ఒక ఆయన అయితే లేవలేదు. సో ఆయనే సాయంత్రం తీసుకుంటా అన్నాడు. ఆ 3 ఆయనే ఒక్కనే. సో నేను ఏం చేసిన అంటే రీషెడ్యూల్ చేసేసిన అవి. సో ఇప్పుడు చూసారు కదా, మనం కరెక్ట్ 1 అవర్లో 23 డెలివరీస్ చేసినాం. 23 ఇంటూ 17 అమౌంట్ ఎంత అయిందో చూసుకోరి. సో మీరు అనుకోవచ్చు, నువ్వు 1 ఇయర్ అవుతుంది కాబట్టి నువ్వు 1 అవర్లో కొట్టగలిగినావు, మేము కొట్టగలుగుతామా అంటే, మీరైతే కొట్టలేరు. నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఫస్ట్ డే వచ్చిన ఫస్ట్ డేనే కొట్టు 1 అవర్లు 20 అంటే కొట్టలేరు. కానీ ఏంటంటే మీరు ఒక 3 మంత్స్ 2 మంత్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా కొట్టగలుగుతారు. మీకు కూడా ఏరియా కూడా అర్థమైపోతుంది కాబట్టి. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే, మనం ఏవైతే డెలివరీస్ ఇచ్చినామో ఆ డెలివరీస్లల్లా ఎక్కువ మొత్తం ఓపెన్ బాక్స్ డెలివరీస్ ఉన్నాయి. ఓపెన్ బాక్స్ డెలివరీస్ అంటే ఏంటంటే, కస్టమర్ మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ తీసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఆ పిక్, మనం ఏదైతే ప్రోడక్ట్ ఇస్తున్నామో ఆ పిక్ది ఓకేనా కాదని చెప్పేసి, ఆ పిక్ ప్రోడక్ట్ ఉందా లేదని చెప్పేసి పిక్ తీసుకొని అప్లోడ్ చేయాలి. సో ఇట్లా ఏంటంటే ప్రతి కస్టమర్ దగ్గర ఓపెన్ చేసి ఇవ్వడం వల్ల కొద్దిగా డిలే అయింది. లేదంటే కరెక్ట్ 1 అవర్ 45 మినిట్స్లో అయిపోయింది ఇవాళ మన రూటు. సో ఇవి చూసిరు కదా, అంటే 1 అవర్లో అటు ఇటు 20 డెలివరీస్ అయితే ఈజీగా వేయొచ్చు. మనం 23 చేసినాం కదా, ఈజీగా 20 అయితే వేయొచ్చు. అది ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే, తెలిసి ఉంటే. లేదనుకుంటే గంటకి ఈజీగా 15 అనే వేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు స్పీడోమీటర్ చూపించాలి కదా, మనం రూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని కిలోమీటర్లు అవుతుంది అని చెప్పేసి, ఎన్ని డెలివరీస్ చేసామని చెప్పేసి స్పీడోమీటర్ అయితే చూసినాం కదా. ఇప్పుడు మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగామని చెప్పేసి మీకు స్పీడోమీటర్ చూపిస్తున్నా చూడండి.
సో ఈ స్పీడోమీటర్ అయితే మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగామని చెప్పేసి. మనం రూట్‌కి రావడానికే 4.8 కిలోమీటర్స్ ఏమో అయింది. ఇన్ కేస్ నేను పైన ఏమన్నా అది జీరో చేసి మీకు కిలోమీటర్స్ తక్కువ చూస్తున్నా అనిపిస్తే మీకు కింద ఉన్న 71,353 అయితే అదైతే చేంజ్ కాదు కదా. ఒకసారి అందులో చూసి ఇందులో చూడండి, మనం రూట్ ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం అనేది మీకు అర్థమవుతుంది. నాకు తెలిసి 4.8 అంటే 4.8 అంటే అటు ఇటు అంతే. ఇప్పుడు 9 కిలోమీటర్స్ దగ్గర ఉంది కదా. 5 కిలోమీటర్స్‌లలో మన రూట్ అయితే క్లియర్ అయిపోయిందన్నమాట. ఇక్కడ నుండి మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ ఆఫీస్‌కి వెళ్తాం అంతే. సో మొత్తం ఇవాళ ఏందంటే అటు ఇటు ఒక 15 కిలోమీటర్లలో మన రూట్ అయితే కంప్లీట్ అయింది. సో 15 కిలోమీటర్లలో 20 డెలివరీస్ చేసినాం. సో ఏందంటే మనకి ఎప్పటికి ఇట్లా ఉంటదని చెప్పేసి అనుకుంటే ఇట్లా ఉండదు. ఎందుకంటే ఓ రోజు ఎక్కువ ఉండొచ్చు లోడ్, ఒక రోజు తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఇచ్చిన 15 ఇప్పుడు ఏదైతే మన 15 కిలోమీటర్లలో అంటే రూట్‌కి వచ్చేసరికి రూట్‌లో 5 కిలోమీటర్సే. కానీ అప్ అండ్ డౌన్ మన ఆఫీస్‌కు రూట్‌కి 10 కిలోమీటర్స్ కదా. సో ఏదైతే 5 కిలోమీటర్స్‌లలో మనము 23 డెలివరీస్ కంప్లీట్ చేసినామో, ఒక్కొక్కసారి అదే 5 కిలోమీటర్స్‌లలో 50 డెలివరీస్, 60 డెలివరీస్ కూడా చేస్తాం. మనది ఆల్రెడీ ఒక వీడియో ఉంది మనది, అందులో చూడండి. సో మీకు అర్థమవుతుంది క్లియర్‌గా. లేదంటే ఒక్కొక్కసారి అదే 5 కిలోమీటర్స్‌లలో 10 డెలివరీస్, 15 డెలివరీస్ కూడా ఇస్తాం. అంటే మనకొచ్చే లోడ్‌ని బట్టి ఉంటదన్నమాట. అర్థమైందా? ఓకే.